ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వీసీ నుంచి కంట్రోలర్ వరకు అన్ని కీలక పోస్టులను ఇన్ఛార్జ్లే ఉండడంతో వర్సిటీ పాలన పూర్తిగా అట్టకెక్కింది. 2 ఏళ్లుగా పాలక మండలి లేకపోవడం, పుష్కర కాలంగా నియామకాలు జరగకపోవడంతో విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నటువంటి డాక్టర్ జేపీ రమణ వచ్చే ఆగస్టులో రిటైర్ కాబోతున్నా ఇప్పటి వరకు రెగ్యులర్ వీసీ నియామక ప్రక్రియ మొదలు కాలేదు. ఇక వర్సిటీలో 400 బోధనేతర 253 అధ్యాపక పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పాలక మండలి లేకపోవడంతో 10 లక్షలు దాటిన అభివృద్ధి పనులన్నీ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అన్ని విభాగాల్లోనూ ఇన్ఛార్జీలే ఉండడంతో మనకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరైన నిర్ణయాలు తీసుకునేవారు లేక గత ఏడాది జాతీయ ర్యాంకింగ్స్లోనూ వర్సిటీ చోటు దక్కించుకోలేకపోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి రెగ్యులర్ నియామకాలు చేపట్టకపోతే పశు వైద్య విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలు అందించడానికి తిరుపతి నుండి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఏంటి సిచ్యువేషన్? ఎస్ చందు, తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ అంటే పశు వైద్య విశ్వవిద్యాలయం పరిస్థితి గాడి తప్పిందని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పాలనా వ్యవహారం పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా పరిపాలన అంటే పాలక మండలి లేకపోవడము, అలాగే యూనివర్సిటీ నిర్వహణ విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉండడము, అదే కాకుండా యూనివర్సిటీలో ఎలాంటి ఎడ్యుకేషన్ పరంగా విద్యాపరంగా ప్రమాణాలు పాటించకపోవడము, ముఖ్యంగా దాదాపు 3 ఏళ్లకు పైగా పోస్టులు అంటే టీచింగ్ పోస్టులు 400, నాన్ టీచింగ్ పోస్టులు 253 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి విధానాలన్నింటినీ కూడా లోపభూయిష్టంగా ఉంది. అదే కాకుండా వీసీ మొదలుకొని పై స్థాయిలో ఉన్నటువంటి వీసీ మొదలుకొని కింది స్థాయి కంట్రోల్ వరకు అందరూ ఇన్ఛార్జీల పాలనే కొనసాగుతూ ఉంది. ఇన్ఛార్జీల పాలన కొనసాగడం వల్ల ఇవాళ యూనివర్సిటీలో ఎలాంటి నిర్ణయాత్మకమైన చర్యలు అయితే చేపట్టలేని పరిస్థితి అయితే నెలకొనింది. దీని కారణంగానే యూనివర్సిటీ వ్యవహారం అంతా కూడా పడకేసిందని చెప్పి కూడా సర్వత్రా విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ స్థాయి ర్యాంకింగ్లో అంటే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి జాతీయ స్థాయి ర్యాంకింగ్లో పాలక పశు వైద్య విశ్వవిద్యాలయం పూర్తిగా స్థాయి ర్యాంకింగ్లో చోటు దక్కించుకోకపోవడం విమర్శలకు దావు తీస్తామని చెప్పి కూడా తెలుస్తోంది. గత 2 సంవత్సరాలుగా యూనివర్సిటీలో పరిపాలనా విధానం పూర్తిగా పడకేసింది. ఎక్కడి వేసిన గొంగలు ఎక్కడే అన్న చందాన తయారైంది. ఇలాంటి విధానాలని ప్రభుత్వం వెంటనే స్పందించి చక్కబెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వాటి పట్ల అంటే విశ్వవిద్యాలయాల్లో పశు వైద్య విశ్వవిద్యాలయంలో పరిశోధనాత్మక విధానం అత్యంత కీలకమైంది. మొన్న నెలకొన్నటువంటి కల్తీ పాలు, అలాంటి కల్తీ నెయ్యి, ఇలాంటి వాటినన్నింటి కూడా ఐడెంటిఫై చేయాల్సింది పశు వైద్య విశ్వవిద్యాలయంలోని పరిశోధనాత్మక విభాగము. ఇలాంటి విభాగాలన్నీ కూడా ఇవాళ పడకేయడంతోనే పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని కూడా తెలుస్తోంది. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి కూడా పశు వైద్య నిపుణులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పశు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా తీవ్ర ఆవేదనకు చెందుతున్నారు. ఇలాంటి గత 2 ఏళ్లలో దాదాపు అభివృద్ధి పనులన్నీ కూడా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 10 లక్షలకు పైగా బిల్లులన్నీ కూడా పెండింగ్ పడిపోయినాయి. యూనివర్సిటీ తీరు అస్తవ్యస్తంగా తయారైందని చెప్పి కూడా అధికారులు, అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి పాలకులు, అధికారులు, ఉద్యోగస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా పాలక మండలి లేని కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొనిందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వాటి పట్ల దృష్టి సారించి పాలక మండలి తీరు పశు వైద్య విశ్వవిద్యాలయ తీరును గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులు అందరూ ఉద్యోగస్తులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆశలు పెట్టుకుంటున్నారు ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఇకనైనా స్పందిస్తుందని చెప్పి కూడా వేచి చూస్తున్నారు. చంద్రు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.